హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ క్లీనింగ్ వీడియో శివరాత్రికి చేసింది, కాకపోతే పోస్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. ఫస్ట్ అయితే కిచెన్ క్లీనింగ్ పెట్టుకున్నా. టైల్స్కి ఈ వాల్పేపర్ బాగా ట్రెండింగ్లో ఉందనేసి ఈ వాల్పేపర్ తీసుకొని టైల్స్ అంతా ఒకసారి బాగా తడిబట్టతోని తుడిచేసుకొని టైల్స్కి వాల్పేపర్ వేసేస్తున్నా. చూడ్డానికి బాగుంది ఈ వాల్పేపర్, కానీ వేయడానికి ఒక్కరికి అస్సలు రాదు. చాలా టైం పట్టింది, నాకైతే గంట పట్టింది. ఓన్లీ వాల్పేపర్ వేయడానికి మాత్రమే గంట టైం పట్టింది. అయినా కూడా అంత పర్ఫెక్ట్గా రాలేదు. ఎట్లనో అట్లా కష్టపడి గంట సేపు అంతా కష్టపడి ఇంకా వాల్పేపర్ అయితే వేసేసిన. ఇప్పుడు సెల్ఫ్లు చదరాలి. సెల్ఫ్లలో ఉన్న సామాన్ అంతా తీసేసి ఒకసారి బాగా దులిపి తడి బట్టతో తూడ్చి వాటిపైన పేపర్స్ వేసుకొని ఇంకా అక్కడ సామాన్ అక్కడే సెట్ చేసుకున్నా. కిచెన్ కానీ హాల్ కానీ అసలు ఇల్లు ఎంత డెకరేషన్ చేసినా ఎంత చదిరినా ఇంకేదో మిస్ అయింది, ఇంకేదైనా పెడితే బాగుండు, ఇంకేదైనా తెచ్చుకుంటే బాగుండు అనిపిస్తుంది కదా ప్రతి ఒక్కరికి. ఇక్కడ నేను వేస్తున్న ఈ సెల్ఫ్ కవర్స్ అనేటివి నేను మీషోలోనే తీసుకున్నా. ఎందుకంటే ప్రతిసారి న్యూస్ పేపర్స్ వేయడం వల్ల తీయడం పడేయడం అవుతుంది కదా. ఇంకా న్యూస్ పేపర్స్ ఒక వారం కాగానే తొందరగా ఖరాబ్ అయిపోతున్నాయి. అందుకే మీషోలో ఇవి తీసుకున్నా. ఇవి మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి, లుక్ కూడా చాలా బాగా అనిపిస్తుంది వేసిన తర్వాత. ఈ సెల్ఫ్ కవర్ నాకు 5 మీటర్లు వచ్చింది. 3 సెల్ఫ్లలో సరిపోయింది, కానీ పైన సరిపోలేదు. అందుకే పైన న్యూస్ పేపర్స్ వేసి కవర్ చేసేసిన. అయినా పైన నేను ఎక్కువ వాడను, తీయడం పెట్టడం ఏమి ఉండదు కాబట్టి ఇంకా పైన అదే వేసేసిన. ప్రతిసారి కిచెన్ క్లీనింగ్ చేసినప్పుడు ఏదో ఒకటి కొత్తగా కొనాలనిపిస్తుంది. అంటే పోపు డబ్బాలు కానివ్వండి, కవర్స్ కానివ్వండి, ఇంకేదైనా కొనాలనిపిస్తుంది. ఈసారి కిచెన్ క్లీనింగ్ కోసమని నేను 3000 పెట్టి కొన్నా, కానీ ఏం కొన్నా అక్కడ ఏం కనిపిస్తలేదు. ఏం కొన్నానా ఏం వేసినా అన్నట్లు అసలు ఏం కొననట్లే అనిపిస్తుంది. ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్ కొని కూడా చాలా రోజులు అవుతుంది, కానీ వాడిందే లేదు. ఒక 2 సార్లు ఏమో వాడినా. బల్లీలు చూసిరు కదా, బల్లీలు అయితే నాతో ఒక ఆట ఆడేసుకున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న వుడెన్ ర్యాక్ కూడా మీషోలోనే తీసుకున్నా. బాగుంది చూడడానికి, కాకపోతే ఎక్కువ డబ్బాలేం పడతలేవు పెట్టడానికి, చిన్నవి పట్టినాయి అంతే. కానీ చూడడానికి లుక్ వైజ్గా చాలా బాగుంది. ఇక్కడ ఈ బాసనల స్టాండ్ తీసి కడిగి పెట్టే వరకు నాకు అనవసరంగా పెట్టుకున్న అసలు ఈ క్లీనింగ్ అనిపించింది. ఎందుకంటే అదంతా సతాయించింది, అసలు తీయడానికి రాలేదు. కష్టపడి తీసిన తర్వాత అసలు పెట్టడానికి చాలా అంటే చాలా కష్టమైంది. పక్కన కనిపిస్తున్న గోడకి పేపర్స్ మా పాప డ్రాయింగ్ వేసి అంటించింది. చాలా బాగా వేసేది డ్రాయింగ్స్. ఆమె డ్రాయింగ్స్కి మా ఇంట్లో గోడలన్నీ నిండిపోయినాయి. ఇంకా ఇక్కడ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, ఇంకా కొన్ని స్పూన్స్ అయితే పెట్టుకున్నా. స్పూన్స్ మళ్ళీ తీసేసిన, ఎందుకంటే అక్కడ బల్లి తిరుగుతుంది కదా, నాకెందుకో ఇష్టం అనిపించలేదు అట్లా పెట్టుకోవడం. తీసి మళ్ళీ పక్కన పెట్టేసిన. ఓన్లీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ మాత్రమే పెట్టేసిన. ఇక్కడ ఈ లైటింగ్ కూడా మీషోలోనే తీసుకున్నా, కాకపోతే ఇది అస్సలు అతుక్కుంటలేదు. నా కిచెన్లో లైటింగ్ చాలా తక్కువ ఉంటుంది, దీనివల్ల నన్న కాస్త లైటింగ్ ఉంటుంది కదా వీడియోస్ తీసుకునేటప్పుడు అని తీసుకున్నా. కాకపోతే నో యూజ్, ఇది తీసి మళ్ళీ పక్కన పెట్టేసిన. అసలు అతుక్కోలేదు. గోడకు పెట్టినా గోడకు ఇంకా అతుక్కోదనేసి నేను వాల్పేపర్కి పెట్టినా కూడా అది అసలు అతుక్కోలేదు. కొంచెం సేపు ఉన్నది, మళ్ళీ తర్వాత అంతా ఊసిపోయేసరికి తీసి పక్కన పెట్టేసిన. ఇక్కడ నేను ఒక పక్క చదువుతూ ఉన్నా, మా పిల్లలు ఏదో ఒకటి మళ్ళీ తెచ్చి పెడతా ఉన్నారు. చదిరిందే 100 సార్లు చదివిపిస్తూ ఉంటారు పిల్లలు ఉంటే, ఇట్లుంటుంది. లైట్ ఆన్ చేసిన తర్వాత చూడడానికి చాలా బాగా అనిపించింది, కాకపోతే అది ఎక్కువసేపు ఉండలేదు. ఫైనల్గా ఇట్లుంది కిచెన్ చదిరిన తర్వాత. ఇక్కడ కనిపిస్తున్న కర్టన్ ఇది డోర్ కర్టన్, కానీ నేను ఇట్లా కిచెన్కి కుట్టేసిన. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.